केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। अहमात्मा गुडाकेश सर्वभूताशय स्थितः अहमादिश्च मध्यं च భూతానామంత ఏవ చ. ఇంచుమించుగా 12వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు అర్జునుడు శ్రీకృష్ణుని పరమాత్మ యొక్క విభూతులని భగవంతుని చే చెప్పించాలని అనేక విధాలుగా ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయంలోనూ నివసిస్తున్నటువంటి ప్రత్యేగాత్మని నేనే, ఇంకా ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయాలు నేనే అయి ఉన్నాను అని భగవాన్ యొక్క విభూతులని తెలియజేస్తున్నాడు. చెప్పవలసిన దాన్ని అంతటిని ఒక్క వాక్యంలో భగవానుడు చెప్పేశాడు. అదే అహమాత్మ స్థిత అంటే అన్ని ప్రాణులలోనూ నేనే ఉన్నాను అని చెప్పడం. ప్రతి జీవిలోనూ దేహేంద్రియాలకు మనోబుద్ధులకు సాక్షిగా ఆత్మ ఉంటుంది. అతనినే జీవాత్మ అంటారు. అతడు పరమాత్మ కంటే వేరు కాదు. అంటే జీవాత్మయే పరమాత్మను అఖండ మహావాక్యము ఇక్కడ ఉపదేశించబడుతోంది. ఇంకా ప్రతి జీవిలోనూ భగవానుడు నివసిస్తున్నట్లు స్పష్టంగా చెప్పడం వలన ఇక ఏ జీవాన్ని కూడా అల్పుడు అని చెప్పడానికి వీలులేదు. తన యొక్క ప్రత్యేగాత్మని అంటే దేహేంద్రియాలకు సాక్షి అయినటువంటి నిజ రూపాన్ని గుర్తు తెచ్చుకుని ప్రతి మానవుడు తాను అల్పమైన కేవలం ఉపాధి మాత్రమైన శరీరాన్ని మాత్రమే కాదని మహత్తరమైనటువంటి శాశ్వతమైన పరబ్రహ్మ స్వరూపుడే నిశ్చయించుకోవాలి. ఇంకా ప్రతి ప్రాణి యందు భగవంతుడు నివసిస్తున్నాడని విశ్వాసం దృఢపరుచుకుని ఏ జీవికి ప్రాణహాని కలిగించకుండగా ఏ జీవిని హింసించకుండగా పరోపకార పరాయణులే ఉండాలి. హింసించడం అంటే రకరకాలుగా ఉంటుంది. కొందరు భౌతికంగా దేహాన్ని హింసిస్తారు, కొందరు మాటలతో హింసిస్తారు. అటువంటి హింస లేకుండా పరోపకారం చేయడమే మాధవ సేవ అనిపించుకుంటుంది. ఈ ప్రకారంగా నిరంతరము భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ పాప పనులు చేయకుండా ఉండాలి. ఎందుకంటే పరమాత్మ వాళ్ళ హృదయంలోనే నివసిస్తూ అతి సమీపం నుండే వాళ్ళు చేసే పాపకార్యాలని బహు జాగ్రత్తతో గమనిస్తూ ఉంటాడు. ఈ శ్లోకంలో అర్జునుని శ్రీకృష్ణుడు గుడాకేశ అని సంబోధించాడు. గుడాక ఈశ అంటే నిద్రను జయించిన వాడు. ఆహారము నిద్ర అనే ఇద్దరు కూడా రెండు దొంగలు మనిషి జీవితాన్ని హరించేస్తూ ఉంటారు. కనుక ముముక్షులు ఆ రెండింటిని అదుపులో ఉంచుకోవాలి. మిత నిద్ర మిత ఆహారాలను తీసుకోవడం అభ్యసించాలి. జై గురుదత్త.